హలో గైస్, వెల్కమ్ టు ద క్లాస్. బ్లాక్ మంగా ఎక్స్పాన్షన్కి స్వాగతం. ఈ వీడియోలో వచ్చి బ్లాక్ చాప్టర్ 343ని ఎక్స్ప్లెయిన్ చెబుతాం గైస్. ఇక బారు గోల్ని స్కోర్ చేసిన తర్వాత ఫ్రాన్స్ వాళ్ళ అల్టిమేట్ కౌంటర్ అటాక్తో గేమ్ని స్టార్ట్ చేస్తారు. అప్పుడే హ్యూగా అండ్ లోకి ఫస్ట్ టైం మీట్ అయిన బ్యాక్ స్టోరీని చూపిస్తారు. అలాగే గేమ్లో లీడ్లో ఉండడానికి ఫ్రాన్స్ టీమ్ న్యూ ట్రిక్స్ని యూజ్ చేయడానికి ట్రై చేస్తారు. దానివల్ల గేమ్ ఇంకా చాలా ఇంటెన్స్గా ఉండబోతుంది. అయితే వీడియోని ఎక్స్ప్లెయిన్ చేసే ముందు నా వీడియోని లాస్ట్ వరకు చూసి నచ్చితే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. బట్ వీడియో నచ్చలేదంటే ఏ నచ్చలేదో కామెంట్లో చెప్పండి. నెక్స్ట్ టైం బెటర్గా చెప్పడానికి ట్రై చేస్తా. ఇక లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. ఇక చాప్టర్ ఒక ఫ్లాష్ బ్యాక్తో స్టార్ట్ అవుతుంది. 2 years బ్యాక్ ఫ్రాన్స్ U18 ట్రైనింగ్ సెంటర్లో హ్యూగో ఫీల్డ్లో కూర్చొని 2 players-తో స్ట్రాటజీని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు. ఇక్కడ కనుక మీరు 32 km/h స్పీడ్ని యూజ్ చేసి మన ఆపోజిట్లో ఉన్న డిఫెండర్స్ని దాటుకుంటే నేను 8.3 m/s స్పీడ్తో పాస్ చేస్తా. దాంతో గోల్ చేయడానికి మనకు చాలా ఈజీ అవుతుందని స్టెప్ బై స్టెప్ అది కూడా బోర్డుని యూజ్ చేసి ప్లేయర్స్ని మూవ్ చేస్తూ నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు. సో హ్యూగో ఇప్పుడు ఎలా ఉన్నాడో ముందు కూడా సేమ్ అలానే ఉన్నాడు. ఇక హ్యూగో వాళ్ళ ఇద్దరితో నేను చెప్పింది మీకు ఏమైనా అర్థమైందా అని అడుగుతాడు. అయితే ఆ 2 personsలో ఒక పర్సన్ వచ్చి ఫ్రాన్స్ టీంలో ఉన్న గబాన్. అయితే హ్యూగో ఎక్స్ప్లెయిన్ చేసిన స్ట్రాటజీని విని గబాన్ షాక్ అయిపోయి నువ్వు చెప్పినట్టు చేయడం ఇంపాసిబుల్. నువ్వు గేమ్ని ఆడుతున్నప్పుడు ఫుట్బాల్ గురించి ఇంత డీప్గా థింక్ చేస్తావా అని రియాక్ట్ అవుతాడు. అలాగే తన పక్కన ఉన్న ఇంకో ప్లేయర్ ఇది నువ్వు క్యాల్కులేషన్స్ చేసి చెప్తున్నావా లేక నీ ఇన్స్టింగ్సా అని హ్యూగోని స్ట్రైట్గా నువ్వు చాలా క్రేజీగా ఉన్నావని అంటాడు. కానీ హ్యూగో కామ్గా ఇది అందరికీ నార్మలే కదా అని అంటాడు. అది విని గబాన్ అండ్ వేరే ప్లేయర్స్ నవ్వుకుంటూ అది అందరికీ నార్మల్ కాదని వాళ్ళు హ్యూగోని ఫుట్బాల్ ఫ్రీక్ అని పిలుస్తారు. దానికి హ్యూగో ఫేస్లో ఏం ఎమోషన్స్ లేకుండా మీరు నన్ను అర్థం చేసుకోలేరని సీరియస్గా రిప్లై ఇస్తాడు. ఇక దాని కింద హ్యూగో డెస్టినీ కోసం వెయిట్ చేస్తున్నాడని టెక్స్ట్లో ఉంటుంది. అలాగే వరల్డ్ కప్ని 4 times విన్ అవ్వడం కోసం తనకి ఏం సూట్ అవుతుందో దానికోసం సెర్చ్ చేస్తున్నాడని ఉంటుంది. అలాగే హ్యూగో నెక్స్ట్ పేజ్లో దానికోసమే ఆలోచిస్తూ ఉంటాడు. ఫస్ట్ ఒక మంచి ఎన్విరాన్మెంట్ కావాలి, దెన్ కోచ్, మేనేజరు, టీం కావాలి. అలాగే నేను సెకండ్ బెస్ట్గా టీంలో ఉండి ఒక మంచి రిలేషన్షిప్ని క్రియేట్ చేయాలి. ఇక నా లాస్ట్ రిక్వైర్మెంట్ వచ్చి నాకు ఒక వరల్డ్ క్లాస్ స్ట్రైకర్ కావాలని చెప్తాడు. అయితే అక్కడ వరల్డ్ క్లాస్ స్ట్రైకర్గా నోయల్ నోవాని చూపించడం చూసుకోవచ్చు. ఇక హ్యూగో కంటిన్యూ చేస్తూ ఇక్కడ నోయల్ నోవా వచ్చి 30 ఏళ్ల ముసలోడు. ఒకవేళ మేమిద్దరం కలిసి ఫ్రాన్స్ టీం కోసం వరల్డ్ కప్ని విన్ అయినా ఒకసారి 2 సార్లు మాత్రమే వరల్డ్ కప్ని విన్ అవ్వగలమని చెప్తాడు. అసలు అక్కడ హ్యూగో తనని ఎవరనుకుంటున్నాడు? హానెస్గా చెప్పాలంటే తను 17 yearsకే చాలా పెద్ద డ్రీమ్స్ని పెట్టుకున్నాడు. అలాగే పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నాడు. తను 17 yearsకే నోయల్ నోవాతో కలిసి ఫుట్బాల్ని ఆడతానని అంటున్నాడు. ఇక్కడ తన కాన్ఫిడెన్స్కి రెస్పెక్ట్ ఇవ్వచ్చు. అయితే అక్కడ హ్యూగో గోల్ వచ్చి 4 వరల్డ్ కప్స్ని విన్ అవ్వడం కాబట్టి దానికోసం తనకి ఒక న్యూ నెంబర్ 1 స్ట్రైకర్ కావాలని మనకి చాలా క్లియర్గా అర్థమవుతుంది. సేమ్ తను కూడా అదే చెప్తాడు. ఇక నేను 4 వరల్డ్ కప్స్ని విన్ అవ్వాలంటే నాకు ఒక న్యూ నెంబర్ 1 స్ట్రైకర్ కావాలని చెప్తాడు. ఇక నరేటర్ తన బ్యాక్ స్టోరీని కంటిన్యూ చేస్తూ ఇక్కడ తన డ్రీమ్స్ని అచీవ్ చేసుకోవాలంటే తనతో ఉన్న ప్లేయర్స్ని తను రిఫైన్ చేయాలని చెప్తాడు. ఇక హ్యూగో వాళ్ళ ప్లేయర్స్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటే చూసి ఒక ప్లేయర్తో మాట్లాడుతూ నువ్వు 0.5 seconds స్లోగా ఉన్నావు, ఇలానే ఉంటే నువ్వు వజ్లోనే బెస్ట్ స్ట్రైకర్ కాలేవు, నేను చెప్పింది అర్థమైందా అని అంటాడు. ఇక్కడ హ్యూగోలోకి వన్ ఆఫ్ ది బెస్ట్ ప్లేయర్స్ అని మనకు తెలుసు. ఒకవేళ నేను కనుక వాళ్ళ టీంలో ఉంటే ఫుల్ క్రాష్ అవుట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఎందుకంటే నువ్వు 0.5 seconds 32 km స్పీడ్తో రన్ చేయమని హ్యూగో ర్యాండంగా నెంబర్స్ని త్రో చేసి నీ స్పీడ్ ఇలా, నీ ప్లే అలా అని చెప్పి నీకు అర్థమైందా, ఇలా ఆడితే నువ్వు వరల్డ్లోనే బెస్ట్ స్ట్రైకర్ కాలేవని అంటే ఎవరికైనా కాలుతుంది. దానికి ప్లేయర్ తను నా గురించి చాలా డిస్రెస్పెక్ట్గా మాట్లాడుతున్నాడని ఫీల్ అవుతాడు. సేమ్ అలాగే తన టీమ్మేట్ హ్యూగో కాలర్ని పట్టుకొని నేనేమి నీ టూల్ని కాదని చెప్తాడు. కానీ హ్యూగో ఫేస్లో మాత్రం ఏం ఎమోషన్స్ ఉండవు. అయితే ఫ్రాన్స్ స్ట్రైకర్ మాట్లాడడం కంటిన్యూ చేస్తూ నీ గోల్స్ మీద నాకు ఒక్క రవ్వ కూడా ఇంట్రెస్ట్ లేదు, ఐ డోంట్ కేర్. ఈ ఫ్రాన్స్ టీంకి స్ట్రైకర్ని నేనే, యూ అరగంట మ్యాన్ ప్లేట్ బ్యాస్టర్డ్ అని అంటాడు. ఇలా లాజిక్ వర్సెస్ స్ట్రైకర్ మెంటాలిటీ మధ్య ప్యూర్ ఈగో క్లాష్ని చూస్తున్నాం. అయితే హ్యూగో నిన్ను ఓవర్ ఎస్టిమేట్ చేసినందుకు, అంటే నిన్ను చాలా మంచి స్ట్రైకర్ అని అనుకున్నందుకు సారీ. నువ్వు ఒక వేస్ట్ గడివి, నువ్వు ఒక యావరేజ్ మిడిల్ గ్రేడ్ స్ట్రైకర్వి. నువ్వు వల్స్లో ఉన్న స్ట్రైకర్ ప్లస్లో 130 ర్యాంక్కి బాగా సూట్ అవుతావని వాళ్ళ స్ట్రైకర్తో అంటాడు. దాంతో స్ట్రైకర్ చాలా పిస్ ఆఫ్ అయిపోయి హ్యూగోని పంచింగ్ చేయడానికి వస్తూ ఉంటాడు. అప్పుడు నరేటర్ ఇక్కడ వివియన్ హ్యూగో స్ట్రైకర్ అనే క్రియేచర్స్ అబ్జల్యూట్ ఈగోయిస్ట్ అని నేర్చుకోబోతున్నాడని చెప్తాడు. ఇక స్ట్రైకర్ ఆల్మోస్ట్ హ్యూగోని పంచేస్తూ ఉంటాడు. అప్పుడే లోకి మధ్యలోకి వచ్చి స్టాప్ చేస్తాడు. అయితే లోకిని చూసి హ్యూగో అండ్ స్ట్రైకర్ తను ఎవర్రా అని ఇద్దరు షాక్ అయిపోతారు. అప్పుడు లోకి స్ట్రైకర్తో నీకు టాలెంట్ లేదని చెప్తాడు. దానికి తను ఏమన్నావురా అని షాక్ అయిపోతాడు. మళ్ళీ లోకి హే కోచ్, ఇక్కడ ఉన్న ప్రతి ప్లేయర్ని చేంజ్ చేద్దామా అని ప్రపోజ్ చేస్తాడు. ఆ తర్వాత కోచ్ అక్కడ ఉన్న ప్రతి ప్లేయర్కి లోకిని ఇంట్రడ్యూస్ చేస్తాడు. అయితే ఇక్కడ క్రేజీ థింగ్ ఏంటంటే ఇక్కడ ప్రతి ప్లేయర్ని చేంజ్ చేద్దామని లోకి కోచ్తో చెప్పాడు కదా,
ఆ తర్వాత తను వాళ్ళ ముందు వంగి నేను ముందు అలా అన్నందుకు నన్ను క్షమించండి అని చెప్పి మళ్ళీ నిల్చొని వరల్డ్ కప్ని మల్టిపుల్ టైమ్స్ విన్ అవ్వడం నా గోల్ అని డిక్లేర్ చేస్తాడు. అలాగే నాతో కీపప్ అవ్వలేని వాళ్ళు, నా పేస్కి మ్యాచ్ అవ్వలేని వాళ్ళు ఇప్పుడే స్టెప్ డౌన్ అయిపోండి, లెట్స్ హ్యావ్ సమ్ ఫన్ అని చెప్తాడు. ఈ ఇంట్రడక్షన్తో లోకి ఫ్రాన్స్ టీంలో ఉన్న ప్రతి ప్లేయర్ అటెన్షన్ని గ్రాప్ చేసుకున్నాడు, ఈవెన్ హ్యూగోతో సహా. అయితే హ్యూగో లోకి మాటల్ని విని తను సైబర్గా చేంజ్ అవుతూ అలాగే పార్ట్స్ అన్ని ఫ్లయింగ్ అవుతూ ఉంటాయి. ఇక హ్యూగో అసలు తనెవరు చాలా యారగన్స్గా కరేజ్తో చాలా కాన్ఫిడెన్స్గా ఉన్నాడని అనుకుంటాడు. ఇక సీన్ సడన్గా షిఫ్ట్ అయ్యి హ్యూగో ఐస్ మీదకి ఫోకస్ మొత్తం షిఫ్ట్ అవుతుంది. అక్కడ లోకిని చూసుకోవచ్చు. అప్పుడే హ్యూగో కాంగా ఆల్మోస్ట్ అడ్మిరేషన్తో ఫైనల్లీ ఒక ట్రూ నెంబర్ 1 లైఫ్ ఫామ్ దొరికాడు. ఇక్కడ తను నెంబర్ 1 కోసమే పుట్టాడని చెప్తాడు. ఆ తర్వాత గ్రౌండ్లో లోకి హ్యూగో ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక లోకి ఇక్కడ వరల్డ్ చాలా క్రూయల్ కదా, ఎవరికైతే టాలెంట్ లేదో వాళ్ళు టాలెంటెడ్ పర్సన్స్ని అసలు డిఫీట్ చేయలేరు. కానీ మన ఫ్రీ సొసైటీ టాలెంటెడ్ పర్సన్స్ని డిఫీట్ చేయడానికి ట్రై చేయమని వాళ్ళని బ్రూటల్గా పూజ చేస్తుంది. ఈవెన్ ఇంపాసిబుల్ అయినా సరే అని సేమ్ ఫ్రాన్స్ గేమ్లో హ్యూగో ఏమైతే చెప్పాడో అదే లోకి కూడా చెప్పాడు. దానికి హ్యూగో అగ్రీ చేసి అట్ ది ఎండ్ ఆఫ్ ది డే టాలెంట్ లేని పర్సన్స్ అలాగే టాలెంటెడ్ పర్సన్స్ ఎప్పుడూ ఒకరినొకరు అర్థం చేసుకోలేరు. ఇక్కడ నా గోల్ వచ్చి 4 టైమ్స్ వరల్డ్ కప్ని విన్ అవ్వడం అని చెప్తాడు. దానికి లోకి స్మైల్ చేస్తూ నువ్వు చాలా కూల్గా ఉన్నావు బ్రో, నువ్వు జోకేమీ చేయలేదు కదా, సీరియస్గానే చెప్తున్నావు కదా అని అంటాడు. దానికి హ్యూగో తన ఫేస్లో 0 ఎమోషన్స్ని పెట్టి నేను సీరియస్గానే చెప్తున్నానని అంటాడు. దానికి లోకి మళ్ళీ స్మైల్ చేస్తూ నీలాంటోని నేను ఎప్పుడూ కూడా మీట్ అవ్వలేదు, నాలాగే నువ్వు కూడా చాలా అరగంటగా పెద్ద డ్రీమ్స్ని చేస్తున్నావు అని అంటాడు. దాంతో ఫ్లాష్ బ్యాక్ అయిపోయి గేమ్లోకి వస్తాం. ఇక గేమ్ని రీస్టార్ట్ చేస్తారు. అలాగే హ్యూగో దగ్గర బాల్ ఉంటుంది. ఇక బ్లాక్ ప్లేయర్స్ వాళ్ళని డిఫెన్స్ చేయడానికి రెడీగా ఉంటారు. అప్పుడు లోకి సడన్గా బ్యాక్ స్టెప్ని తీసుకుంటాడు. అదే టైంలో హ్యూగో బాల్ని కంట్రోల్ చేసి ముందుకు వెళ్ళిపోతాడు. అది ఈసీగా చూసి సర్ప్రైజ్ అయిపోయి ఇక్కడేమో లోకి వెనక్కి వెళ్తున్నాడు. అలాగే హ్యూగో ఏమో ముందుకు దూసుకొని వస్తున్నాడు. అసలు వాళ్ళ ప్లాన్ ఏంటని షాక్ అయిపోతాడు. అప్పుడే లేడన్ అండ్ క్యామస్ హ్యూగోతో పాటు రన్ చేస్తూ మనం అది చేస్తున్నామని అడుగుతారు. అప్పుడు ఈసీగా వెనక్కి తిరిగి ఇక్కడ బోత్ వింగ్స్ ఇన్సైడ్ కట్ చేస్తూ మిడిల్ని క్లోజ్ చేయడం స్టార్ట్ చేస్తున్నారని రియలైజ్ అవుతాడు. అప్పుడే హ్యూగో, లెయిడెన్, క్యామస్ ముగ్గురు కలిసి ఒక న్యూ ఫార్మేషన్ని క్రియేట్ చేస్తారు. ఇక్కడ క్యామస్కి లెయిడెన్కి కింద డ్రాగన్ బాల్లో గోకు యూజ్ చేసే ఫ్లయింగ్ నింబస్ క్లౌడ్ని చూసుకోవచ్చు. అయితే ఒక ప్లేయర్ ఎవరో తెలియదు కానీ ఇక్కడ ఫ్రాన్స్ టీమ్ ఫార్మేషన్ని చూసి అసలు ఈ యూనిక్ ప్లేయింగ్ స్టైల్ ఏంటి, లూప్ హోల్ ట్రిపుల్ అని అంటాడు. నాకు తెలిసి అది ఈజీగా ఉండొచ్చు లేదా రిన్ అయిండొచ్చు. ఇక హ్యూగో తన మెటావిజన్ని యాక్టివేట్ చేసి సిచ్యువేషన్ మొత్తం అనలైజ్ చేసి ఒక లూప్ హోల్ని ఫైండ్ అవుట్ చేసి లూప్ హోల్ డ్రిబ్లింగ్ని యూజ్ చేస్తారు. అప్పుడు ఈసగి క్యామస్ని బ్లాక్ చేయడానికి వెళ్తాడు. ఇక కరాసు లేడాన్ని బ్లాక్ చేస్తాడు. అయితే ఇది ఫ్రాన్స్ ప్లాన్లో ఒక ప్లాన్. దానివల్ల హ్యూగో వాళ్ళందరినీ దాటుకొని ఈజీగా ముందుకు వెళ్ళిపోతాడు. అది రియో చూసి షాక్ అయిపోయి ఇక్కడ అదర్స్ యొక్క పాస్ కోర్సెస్ వచ్చి జస్ట్ డీకై మాత్రమే ఇక్కడ తన ఓన్గా తను ముందుకు వెళ్ళిపోతాడని చెప్తాడు. అప్పుడే కరాసు వింగ్స్లో ఉన్న ప్లేయర్స్ మీద ఒక కన్నేసి ఉంచండి, తను పాస్ని ఖచ్చితంగా చేస్తాడని చెప్తాడు. అలాగే కునిగామి ఇక్కడ ఫ్రాన్స్కి సెంటర్ హ్యూగో కాబట్టి ఈసీలాగా హ్యూగోని క్రచ్ చేస్తే సరిపోతుందని హ్యూగోని బ్లాక్ చేస్తాడు. కానీ హ్యూగో పర్ఫెక్ట్ డిఫెన్స్ని యూజ్ చేసి కునిగామినే బ్లాక్ చేసి డెస్నీ అంటే ఇదేనంటాడు. ఇక అదే టైంలో లోకి తన బ్యాగ్ నుంచి వచ్చి నేను గోల్ చేయడానికి ప్రిపరేషన్స్ కంప్లీట్ అయిపోయాయని చెప్తాడు. అయితే లోకి బ్యాగ్ నుంచి రావడం చూసి కునిగామి ఫ్రస్ట్రేటింగ్ అయిపోవడం చూసుకోవచ్చు. అలాగే సిచ్యువేషన్ చాలా బ్యాడ్గా ఉందని కామెంట్ చేసి మనల్ని మిడ్ఫీల్డ్లో ఒక ప్లేస్లో గ్యాదర్ చేయించి ఆ తర్వాత స్పేస్ని కంట్రోల్ చేసి నెక్స్ట్ అటాక్ని సెటప్ చేయడమా ఇక్కడ వాళ్ళ ప్లాన్. దానివల్ల వీళ్ళ ఇద్దరు వెనక నుంచి స్ట్రైక్ చేస్తారని అంటాడు. అలాగే ఇక్కడ చూసుకుంటే బ్లూ లాక్లోని ప్రతి ప్లేయర్స్ని సమ్హౌ ఫ్రాన్స్ ప్లేయర్స్ బ్లాక్ చేయడం చూసుకోవచ్చు. ఇక లోకి కంటిన్యూగా రన్నింగ్ చేస్తూ ఉంటే సడన్గా ఎక్కడి నుంచో ఐకు వచ్చి కరెక్ట్ టైంకి పాస్ని ఇంటర్సెప్ట్ చేయడానికి వచ్చి నేను లోకిని స్టాప్ చేయలేనని నేను ఫౌల్ అయినా సరే ఎలాగోలాగా లోకిని ట్యాకిల్ చేయాలని అనుకుంటాడు. కానీ లోకి తన స్పీడ్ని యాక్సిలరేట్ చేసి ముందుకన్నా ఇంకా ఫాస్ట్గా రన్ చేస్తాడు. దాంతో ఐకో షాక్ అయిపోయి తను పాస్ని కూడా చూడకుండా ఇంకా ఫాస్ట్గా రన్ చేస్తున్నాడని సర్ప్రైజ్ అయిపోతాడు. దానికి హ్యూగో ఇక్కడ లోకి వచ్చి 37 km/h స్పీడ్తో రన్ చేస్తున్నాడు. అందుకే నేను ఒక సెకండ్కి 8.5 meters ట్రావెల్ అయ్యేలా బ్యాక్ స్పిన్ని పాస్ చేశాను. ఇక్కడ వరల్డ్లోనే బెస్ట్ స్ట్రైకర్కి కావాల్సింది ఈ సూటబిలిటీనే అని చెప్తాడు. అప్పుడే నరేటర్ ఇక్కడ హ్యూగో టాలెంట్, లోకి టాలెంట్ వీళ్ళ ఇద్దరి టాలెంట్ వచ్చి 50 yearsకి ఒకసారి మాత్రమే ఆఖరవుతుందని ఇక్కడ హ్యూగోకి బాగా తెలుసు అని చెప్తాడు. ఇక బాల్ లోకి ముందుకు వస్తూ ఉంటుంది. అది గగమారు చూస్తూ ఎవరూ రీచ్ అవ్వలేని ప్లేస్కి హ్యూగో పిన్ పాయింట్ పాస్ని చేశాడు. ఒకవేళ దాన్ని చూసినా కూడా వాళ్ళు ఆ ప్లేస్కి రీచ్ అవ్వలేరు. ఇక్కడ పాస్ వచ్చి లోకి మ్యాక్సిమం స్పీడ్కి లింక్ అయిందని చెప్తాడు. అయితే ఒక అన్నోన్ పర్సన్ ఇక్కడ హ్యూగో అండ్ లోకి కలిసి ఏం చేస్తున్నారో నాకు అర్థమవుతుంది, కానీ వాళ్ళని స్టాప్ చేయలేం. ప్యూర్ వైలెన్స్ ఆఫ్ టాలెంట్ అంటే ఇదే అని అంటాడు. ఇక లోకి తన మెటావిజన్ని యాక్టివేట్ చేసి డైరెక్ట్గా గోల్కి షూట్ చేస్తాడు. అయితే గగమారు ఆ గోల్ని స్టాప్ చేయాలని చూస్తాడు కానీ స్టాప్ చేయలేకపోతాడు.
అలాగే ఐకు లోకిని పట్టుకోవడానికి తన హ్యాండ్ని స్ట్రెచ్ చేస్తాడు, కానీ లోకి కొంచెం దూరంలో ఉంటాడు. ఇక బాల్ గోల్లోకి వెళ్తుంది. ఈ గోల్తో ఫ్రాన్స్ 1 పాయింట్తో లీడ్లో ఉంటారు. అప్పుడే నరేటర్ ఇక్కడ హ్యూగో డ్రీమ్ ఫుట్బాల్ హిస్టరీ చేంజ్ చేసి తనకు లెజెండ్ అవ్వాలని ఫిక్స్ అయిపోవడని చెప్తాడు. ఇక లోకి గోల్ చేశాడని సెలబ్రేషన్ చేసుకోవడం చూసుకోవచ్చు. అలాగే ఈసగి లోకి గోల్ని చూసి షాక్ అయిపోయి అలా చూస్తూ ఉండిపోతాడు. ఇక హ్యూగో లోకి గోల్ని స్కోర్ చేసినందుకు నైస్ జాబ్ అని కాంప్లిమెంట్ చేస్తాడు. దాంతో చాప్టర్ అయిపోతుంది. ఈ చాప్టర్లో లోకి గోల్ని స్కోర్ చేస్తాడని నేను ముందు చాప్టర్లో చెప్పా, అదే జరిగింది. అలాగే ఈసగి కంబ్యాక్ ఇచ్చి నెక్స్ట్ గోల్ని స్కోర్ చేస్తాడని కూడా చెప్పా. అది జరుగుతుందేమో చూద్దాం. లేదా ఈ మ్యాచ్లో కంబ్యాక్ ఇవ్వకుండా బన్నీతో మ్యాచ్లో కంబ్యాక్ ఇస్తాడా? నాకైతే ఈ మ్యాచ్లోనే కంబ్యాక్ ఇస్తాడని అనిపిస్తుంది. మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో నెక్స్ట్ చాప్టర్ అయితే మామూలుగా ఉండదు. అలాగే ఈ వీడియోని ఎవరైతే లాస్ట్ వరకు చూసారో వాళ్ళందరికీ థ్యాంక్ యూ గైస్. ఇక నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు తీసుకుంటూ మీ అనిమే రివ్యూస్ తెలుగు.